హాయ్ మేడమ్స్, సండే స్పెషల్ మీరు కూడా మటనే తెచ్చుకున్నారా? తెచ్చుకున్న వాళ్ళ గురించి అయితే అడుగుతున్నాను. తెచ్చుకుంటే మీరు ఎలా వండారో కామెంట్లో చెప్పండి. నేనైతే మటన్ ములక్కాయ చేస్తున్నాను. సో లాస్ట్లో కొంచెం రసంలో గ్రేవీ కలుపుకుని ఒక ముక్క ఉంచుకుని తింటే ఆ టేస్టే వేరు కదా. మీలో ఎంతమంది లాస్ట్లో రసం ఇష్టపడతారో కామెంట్ అయితే చేయండి. అండ్ మటన్ చూసారా ఎంత మెత్తగా కుక్ అయిందో. సో వచ్చేయండి గోదావరి అక్షయపాత్రలోకి ఎలా వండాలో నా స్టైల్లో చూపిస్తాను. ఇప్పుడు 1/2 కిలో మటన్ అయితే తీసుకున్నాను. 1/2 కిలో వచ్చి ఇక్కడ 225 అయితే పర్చేస్ చేశాను. ఒక బాండి పెట్టుకుని, మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ని 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఒక 3 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి దోరగా వేగాల్సిన అవసరం లేదు, అన్నీ ఎట్ ఏ టైం వేసేసుకోవాలి. మనం చేపలు ఎలా అయితే మొత్తం కలుపుకొని పెడతామో ఆ టైప్ అనమాట. మమ్మీ స్టైల్ ఇది. సో మమ్మీ చెప్తుంటే నేను చేస్తున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని, మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఆ మటన్ని యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అండ్ అల్లం వెల్లుల్లి వేసుకోవడం వలన ముక్క అనేది మెత్తబడుతుంది. సో కదపకూడదు, అలాగే ఉంచి మనం అల్లం వెల్లుల్లి వేసి మూత పెట్టి ఉంచాలి. తర్వాత 2 స్పూన్స్ కారం అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయ క్వాంటిటీ కొంచెం నేనైతే ఎక్కువ తీసుకోవడం జరిగింది. సో అందుకని కారం, మసాలా అన్నీ ఈక్వల్ తీసుకుంటే కూర అనేది తీపి రాదు. దీన్ని మధ్య మధ్యలో ఉడకడం కోసం మూత పెట్టి అగైన్ టర్న్ చేసుకుంటూ దీన్ని స్లోగా కుక్ అవనిద్దాం. ఎందుకంటే మటన్ లేతగా ఉన్నా ముదురుగా ఉన్నా మనం కుక్ చేసుకున్న విధానంలోనే ఆ ముక్క అనేది మెత్తబడాలి. సో మూత పెట్టడం వలన ముక్క లోపల వరకు ప్రెషర్ అనేది వెళ్ళి ఆ ఆవిరికి సాఫ్ట్గా కుక్ అవుతుంది. మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాం. ఉప్పు తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టాను. ఎందుకంటే ఉప్పు వేసిన తర్వాత వాటర్ అనేది ఇంకొంచెం సెపరేట్ అవుతుంది. ఇలా అయిన తర్వాత ములక్కాయలు ముందుగా వేసుకోకుండా ఉండడానికి కారణం, ఉప్పు వేసిన తర్వాత ఆ ఉప్పు అంతా కూడా ములక్కాయలకే పట్టేస్తుంది. సో నేను ఒక ములక్కాడ తీసుకున్నాను. ఇది 10 రూపీస్తో తీసుకున్న ఒక కాయ. వేసిన తర్వాత మగ్గడం కోసం మూత పెట్టి ఉంచాను. ఎందుకంటే చాలామంది నీళ్ళు వేసిన తర్వాత కూడా వేస్తారు, కానీ పసురు వాసన అనేది వస్తుంది. ఇది కూడా మటన్తో పాటు ముందుగా వేస్తే పేస్ట్ అయిపోతుంది. సో కొంచెం ఉప్పు అంతా కరిగి వాటర్ వచ్చిన తర్వాత, ఆ వాటర్ కూడా ఎగిరైన తర్వాతే నేను ములక్కాయ వేసుకున్నాను. వేసిన వెంటనే వాటర్ కూడా పోయలేదు. ఆ ములక్కాయ ఆ పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ నూనెలో మనం మటన్ ఎంతసేపు కుక్ చేస్తే అంతసేపు మంచిది కాబట్టి ఆ వంకతో ములక్కాయని కూడా కొంచెం సేపు మగ్గబెట్టడానికి కారణం అనమాట. ఇలా టర్న్ చేసుకుంటూ ములక్కాయ అయితే విడవదు, ఎందుకంటే లోపల కూడా కుక్ అవ్వాలి కదా. సో ఇప్పుడు ఒక 1.5 గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఆయిల్తో కుక్ అయిన మటను కొంచెం స్మెల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మనం వాటర్ వేసుకోవడం వలన ఆ స్మెల్ కూడా ఈ కుకింగ్ ప్రాసెస్లో టోటల్గా క్లియర్ అయిపోతుంది. అండ్ 2 స్పూన్స్ గరం మసాలా కూడా వేసుకుని దాన్ని చాలా స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అంటే వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే కొంతసేపు వరకు ఉంచాలి. నెక్స్ట్ నుంచి మనం మీడియం ఫ్లేమ్లో చాలా సాఫ్ట్గా 20 to 30 మినిట్స్ ఖచ్చితంగా స్లోగా కుక్ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడే మనకి మటన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తీసిన ప్రతిసారి స్మెల్ మాత్రం అసలు ఆ అరోమా తట్టుకుని ఎప్పుడెప్పుడు తినేయాలన్నంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ విధంగానే చేసుకుంటారా ఫ్రెండ్స్?
చేసుకుంటే కనుక కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అండ్ నాకేమైనా టిప్స్ ఇవ్వాలని అనుకుంటే కూడా మీ విలువైన టిప్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. అండ్ కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. నా ఈ కర్రీ స్టైల్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గోదావరి అక్షయ పాత్ర, అన్ని రకాల వంటలు మీకోసం, మన కోసం. థ్యాంక్ యూ.